మనం జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం యోగా యొక్క ప్రాముఖ్యత ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాగే మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. యోగా అనేది 5000 సంవత్సరాల నాటి భారతదేశపు పురాతన సంప్రదాయం. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామము, కేవలం కొన్ని ఆసనాలు ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు. కానీ యోగా చాలా శక్తివంతమైనది. ఇది వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాన్ని మరియు ఆత్మ సామర్థ్యాన్ని కలపడానికి సహాయపడుతుంది. మహర్షి పతంజలిని యోగా పితామహుడు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పతంజలి ఒక ప్రాచీన భారతీయ ఋషి మరియు తత్వవేత్త. శాస్త్రీయ యోగా యొక్క పునాది గ్రంథమైన యోగ సూత్రాలు అనే పుస్తకం యొక్క రచయితగా విస్తృతంగా ప్రసిద్ధి చెందారు. పతంజలి యొక్క యోగ సూత్రాల పుస్తకం యోగా యొక్క సూత్రాలు మరియు అభ్యాసాలను వివరిస్తుంది. డిసెంబర్ 11, 2014న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 21, 2015న యోగా ఫోర్ హార్మనీ అండ్ పీస్ అనే అంశంపై మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ ఈవెంట్ కి 2 గిన్నిస్ రికార్డులు కూడా వచ్చాయి. మొదటిది 35,985 మంది ఒకే వేదికలో ఒకే యోగా సెషన్లో సాధన చేశారు. రెండవది అనేక విభిన్న జాతీయులు ఒకే వేదికలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు మీరు యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు కదా. దయచేసి ఈ రోజు నుండి యోగా సాధన ప్రారంభించండి.